Hi guys and what's up? So today's review is all about Cosrx one step original clear kit. సో ఇది ఎలా యూస్ అవుతుంది, ఇది యాక్చువల్లీ ఎందుకు యూస్ చేస్తారు, ఇవన్నీ నేను డీటెయిల్స్గా ఈ రివ్యూలో మీకు చూపిస్తాను. సో వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి. సో అయితే ఇదేంటి అంటే కొరియన్ ప్రోడక్ట్ అనమాట. నా ఛానల్లో కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ గురించి నేను చాలా వరకు చూపించాను మీకు. సో ఇదేంటి అంటే వన్ స్టెప్ ఒరిజినల్ క్లియర్ కిట్ అనమాట. సో ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇందులో ఫస్ట్ 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టెప్ 1 వచ్చేసి క్లెన్జింగ్, స్టెప్ 2 ఒరిజినల్ ప్యాడ్, స్టెప్ 3 వచ్చి మాస్క్ ఉంటుందన్నమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనకి స్టెప్ 1 ఉంది కదా, ఇక్కడ మనం కట్ చేసుకోవడానికి ఒక ఇలా టేర్ చేయడానికి ఇచ్చారు. అండ్ ఇది స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3కి కూడా మనం టేర్ చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసి. సో ఇక్కడ ఫైన్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ టేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చా అంటే ఎస్, ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. బట్ మ్యాక్సిమం ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో, యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది వన్ స్టెప్ ఒరిజినల్ క్లియర్ కిట్ అంటే ఏంటంటే మనకి ఏమైనా ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా, యాక్నే స్కార్స్ ఉన్నా, సో యాక్నే ప్రోన్ స్కిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఇదొక మంచి ప్రోడక్ట్ అనమాట. సో మీలో ఎవరికైనా యాక్నేతో సఫర్ అవుతూ ఉన్నట్లయితే ఈ వీడియోని చూడండి. అండ్ ఇది కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 295 రూపీస్కి నాకు మెకరాన్ బ్యూటీలో, మెకరాన్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. సో నేను పర్చేస్ చేశాను. లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా పర్చేస్ చేయొచ్చు. సో అయితే ఫస్ట్ ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను నేను. సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే స్టెప్ 1 వచ్చేసి ఒక గుడ్ మార్నింగ్ జెల్ క్లెన్జర్ ఉంటుందన్నమాట. సో గుడ్ మార్నింగ్ అంటే మార్నింగ్ టైంలో యూజ్ చేయాలా అని ఏమీ లేదు, నైట్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు. లైక్ మనం బయటకు వెళ్ళాం కాబట్టి సన్లో రాంగ్గా రియాక్ట్ అవ్వకుండా నైట్ టైం కొంచెం మన స్కిన్కి రెస్ట్ ఇస్తాం కాబట్టి ఆ టైంలో మనం ఏం అప్లై చేసినా కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒక జెల్ క్లెన్జర్ ఉందన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక పింపుల్ క్లియర్ ప్యాడ్ ఉంటుందన్నమాట. సో వన్ స్టెప్ ప్యాడ్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోలీ మోలీ స్నేల్ మాస్క్ ఉంటుంది. ఇది కూడా ఫేషియల్ మాస్క్. అది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ క్లెన్జర్ ఉంటుంది, సెకండ్ వచ్చి ప్యాడ్ ఉంటుంది, థర్డ్ వచ్చేసి మాస్క్ ఉంటుంది అనమాట. హోలీ మోలీ స్నేల్ మాస్క్ అంటారు దాన్ని, అది ఉంటుంది. సో ఇక్కడైతే స్టెప్ 1 క్లెన్జర్ ఏదైతే ఉందో అది మీరు నార్మల్గా ఫేస్ వాష్ ఎలా అయితే చేసుకుంటారో అలానే ఆ క్వాంటిటీ అనేది తీసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. ప్యాడ్స్ అయితే ఉంటాయి సెకండ్ స్టెప్లో, అది మనకి క్లియర్గా షాడో అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇందులో ఒక 2 ప్యాడ్స్ ఉంటాయి కదా, అందులో మనం ఒక ప్యాడ్ యూస్ చేస్తే చాలు, లేదు అంటే 2 ప్యాడ్స్ అంటే 2 ప్యాడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆ ప్యాడ్కి 2 సైడ్స్ ఉంటాయి అనమాట, ఒకటి రఫ్ సైడ్ అండ్ ఇంకొకటి స్మూత్ సైడ్. సో ఫస్ట్ మనం రఫ్ సైడ్తో ఫేస్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత స్మూత్ సైడ్తో మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇంకేదైనా బ్యాక్టీరియా మన ఫేస్ మీద కానీ ఉంటే అది కూడా క్లియర్ అయిపోతుంది. సో అది స్టెప్ 2. స్టెప్ 3 వచ్చేసి హోలీ మోలీ స్నేల్ మాస్క్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే లైక్ ఒక షీట్ మాస్క్ ఉంటుంది. నేను మీకు ఒక ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను షీట్ మాస్క్ ఎలా యూజ్ చేస్తారు అనేది. సో ఆ విధంగా మనం షీట్ మాస్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను స్టెప్ 1 స్టెప్ 2 చేసుకొని వచ్చిన తర్వాత మీకు స్టెప్ 3 ఎలా చేయాలో, ఆ మాస్క్ ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో నేనైతే వీటిని టేర్ చేశాను. సో ఇదైతే స్టెప్ 1, ఇందులో క్లెన్జింగ్ ఉంటుంది. స్టెప్ 2 ఇది, ఇందులో 2 ప్యాడ్స్ ఉంటాయి. స్టెప్ 3 ఇది మాస్క్ ఉంటుంది. సో 1 అండ్ 2 చేసుకొని వచ్చిన తర్వాత స్టెప్ 3 ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో లోపల మాస్క్ అయితే ఇలా ఉంది కదా, ఈ కలర్లో ఉంది, లైక్ పీచ్ కలర్లో ఉంది మాస్క్ అనేది. సో నేను ఇప్పుడు ఇది మీకు నా ఫేస్ మీద అప్లై చేసుకొని చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మనం జనరల్గా షీట్ మాస్క్ ఎలా అయితే అప్లై చేసుకుంటామో సో యాజ్ ఇట్ ఈస్ ఈ షీట్ మాస్క్ని కూడా అలానే అప్లై చేసుకోవాలి. జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ ఉంచిన తర్వాత తీసేయచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా మాస్క్ అయితే ఎలా ఉంది. సో నాకు ఇంకా సరిపోలేదు ఈ మాస్క్ అనేది, కొంచెం ఫోర్ హెడ్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి. సో ఎక్కడైతే మీకు ఎయిర్ బబుల్స్ వస్తాయో అక్కడ మీరు దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. కంప్లీట్గా ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా టైం చూసుకోండి, 15 to 20 మినిట్స్ ఉంచిన తర్వాత లైక్ మీకు తెలుసు కదా ఇక్కడ నుంచి కింద నుంచి ఇలా రిమూవ్ చేయాలి దీన్ని. నా వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.